ఎమ్మెల్యే మీద ఒక చిన్న ఎక్స్ట్రీమ్ డేర్ చేసిన మనకి నామినేషన్ రోజు ర్యాలీ కూడా చేసిండు, అది కూడా ఫ్రీగా వచ్చారు అందరూ. ఎట్లా అనుకుంటావు అంటే నువ్వు క్యాష్లెస్ వెళ్తున్నావు అన్న. ఈ మట్టి ఉందా, ఈ మట్టిని నమ్ముకున్నాం మేము. నీ చుట్టూ జనాలు లేకపోవచ్చు కానీ నీ చుట్టూ వందల మంది నమ్మకాలు ఉన్నాయన్నది. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి అసలు నాకు తెలిసి ఈ తెలుగు కమ్యూనిటీలో కూడా ఎవ్వరు కూడా చేసి ఉండరు. ఒక ఎమ్మెల్యే మీద ఒక చిన్న ఎక్స్ట్రీమ్ డేర్ చేసిన, ఏంటంటే వాళ్ళ ఫ్రెండే చేయించింది నాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్న చేసి శ్రీకాంత్ అని చెప్పేసి ఓయిలో జేఏసీ మెంబర్ ఉండే అనమాట. సో అన్న మీద ఒక చిన్న వీడియో చేస్తున్నా. అన్న చేసి చాలా స్ట్రగుల్ అయ్యి ఇక లాస్ట్కి ఏదో ఒకటి చేసి ఇండిపెండెంట్ అనే, అంటే వీళ్ళ ప్రెషర్ వల్ల, ఈ చుట్టుముట్టు ఉన్న పబ్లిక్ ప్రెషర్ వల్ల మనం ఇండిపెండెంట్గా వేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ర్యాలీ, మనకి నామినేషన్ రోజు ర్యాలీ కూడా చేసిండు, అది కూడా ఫ్రీగా వచ్చారు అందరూ. అన్నకు వచ్చేసి ₹1 ఇవ్వకుండా ర్యాలీకి వచ్చారు. మీకు ఇక్కడ పెడతా చూడండి వీడియో. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడు పిలిచేసి ఆయన మీద ఎక్స్ట్రీమ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. చూద్దాం, ఇక నాకు తెలిసి దెబ్బలు తిన్నాను కూడా రెడీగా ఉండాలి. అంతేగా. హలో శ్రీకాంత్ అన్న, నేను ఇగో ఇక్కడ గల్లీ లోపలికి వచ్చిన అన్న మీ ఇంటి దగ్గరికి. ప్రచారంలోనా అన్న? సరే రా అన్న, ఈయన వెయిట్ చేస్తున్నారు, ఒక చిన్న మ్యాటర్ మాట్లాడాను. సో 5 నిమిషాలు అవుతా అంట. కచ్చి ఇట్లాంటివి తీస్తే చచ్చిపోతాం మనుషులు పబ్లిక్. శ్రీకాంత్ అన్న గారు ఇట్లా చాలా రోజుల తర్వాత ఇయర్స్ అయిపోయింది అన్న. నమస్తే. ఏమిట్లా మా బస్సుకి వచ్చినావు? అదే నీ మాట్లాడదామని వచ్చిన అన్న. ఎలక్షన్లో బిజీ ఉన్నా, మీ టైంలో వచ్చినావు. అదే అన్న, మా మీద ఏమన్నా పెట్టినావా ఏంది? నిఘా ఏం పెట్టలే అన్న. అదే అన్న, సోషల్ మీడియాలో అందరిని పెట్టినట్టు మా మీద ఏమన్నా పెట్టినావా ఏంది? అట్లా అన్న, ఇప్పుడు మనం ఒక చిన్న పర్సనల్ మాట్లాడదామని చెప్పేసి. ఇంకా మనోలే పిల్లలంతా పక్కకి పెట్టి అన్న. పిల్లలందుకే వద్దంటారు. ఏదైనా మనోలే, మన పిల్లలే. అదే పిల్లలని చెప్పి వద్దంటున్నాం అంటున్నా. పిల్లలు పెద్దలు మనతో తిరుగుతారు, తమ్ముళ్ళు. పిల్లలు కాదు, అది వాళ్ళకి వెళ్ళి నాతోటే తిరుగుతున్నారు. అట్లా జర ఒక 2 నిమిషాలు పక్కకి పెద్దోళ్ళు చేసుకోవాల్సిన మాటలు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇది సీరియస్ మ్యాటర్ అన్న. సీరియస్ అయితేనే వాళ్ళు ఉండాలి, తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని. అప్పుడు అయితే ఇదేంటి మాట్లాడడానికి వచ్చిన అన్న. ఇప్పుడు మనకి ఇక్కడ అంబర్పేటలో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, లీడర్స్. ఇక అదే అనుకున్నా, ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ వేసినావు కదా అన్న. అంటే నీకు నార్మల్ చెప్తున్నా అన్న, ఇప్పుడు కాని పనులన్నీ నువ్వు చేస్తా అంటున్నావు కదా, అట్లా అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాం. కానీ కాబట్టి మేము చేస్తా అంటున్నాం. కానీ కాబట్టి మేము చేస్తానే వస్తున్నాం. టైం అవుతుంది వెయిటింగ్ అక్కడ మన కోసం విఐపీస్ ఎందుకు ఇట్లా. అయితే మనోళ్ళు ఇక్కడ అంబర్పేటలో కనుక్కున్నా అన్న. ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ వేసిన తర్వాత కనుక్కున్నా అనమాట, ఏంది ఏమవుతుంది అది ఇది అని చెప్పేసి. అయితే ఇక్కడ నువ్వు గెలవన్నా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు కానీ నాకు అర్థం కాలేదు. నేను గెలవనా? నువ్వు ఎట్లా అనుకుంటావు? అంటే నువ్వు క్యాష్లెస్ వెళ్తున్నావు అన్న. అరే మేము మార్పు కోసమే వస్తున్నాం. గెలుపు ఓటములు అనేది కామన్. ఇప్పుడు నువ్వు ఒక యుద్ధంకి పోతావు, నువ్వు యుద్ధం గెలిచాను పోతావా? ధైర్యంతో పోతావు. యుద్ధం గెలుస్తామని పోతాం, ధైర్యం ఉంటుంది ఫస్ట్. ధైర్యాన్ని కూడా కొట్టుకొని పోతావు. యుద్ధం గెలవాలంటే ధైర్యం కావాలి, ఆ ధైర్యంతో పోతున్నాం మేము. సరే అన్న, ఇప్పుడు నువ్వు గెలుస్తావు అని చెప్పి నీకు అనిపిస్తుందా? తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంటేనే దిగినాం. ఈ ఏరియా సపోర్ట్ ఉందా మీకు? ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంది అనే నమ్మకం ఎందుకు ఉందంటే ఇక్కడ పనులు చేసినాం, ఇక్కడ మార్పుకి పునాది చేసినాం. ఇక్కడ మేమేం కత్తులు కటార్లు పట్టుకోలే, కలం పట్టుకున్నాం. కళ నిజం అయితేనే కళ. మెల్లగా మాట్లాడి నేను ఏమన్నా చెప్పాలనుకుంటున్నా, నువ్వు చెప్పనిస్తావు. మా లోపటి నుంచి ఆవేశం కాదు, అది ఒక ఆవేదన. అరే ఇన్ని ఒక యువకులు రాలేదు అంబర్పేట నియోజకవర్గానికి, ఇప్పుడు మీరు వచ్చిర్రు చెప్పాలి కదా. ఇప్పుడు 10 మంది కూడా వింటారు, గట్టిగా కొడితే తెలుస్తుంది
10 మంది కూడా తెలియాలి కదా. నేను వేరే మ్యాటర్ మాట్లాడడానికి వచ్చిన అన్న, నీతో కొట్లాడడానికి రాలే. వాస్తవాలు చెప్తున్నా బాబు, వేరే మ్యాటర్ కాదు, వాస్తవాలు చెప్తున్నా నీకు. అయితే తప్ప వాస్తవాలు చెప్పదా? సరే ఇప్పుడు నన్ను వాస్తవం చెప్తాము అంటున్నావు కదా. చెప్పు. సరే ఇప్పుడు నువ్వు ఇవన్నీ బంద్ చేసుకో అన్న. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసినావా, ఇప్పుడు ఏమేమో ప్రచారాలు ఒకసారి బోర్డు చూపాను, ఇక ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నావు కదా, ఇవన్నీ పనికిరావు. ఈ ప్రచారం అంటున్నావు కదా నువ్వు, దీనికి ఖర్చు ఎంత చెప్పు. పోరగాడు పోయి కలర్ జిరాక్ తీసుకొచ్చి కట్టె పెట్టి ఒక 10th క్లాస్ పోరాడు కొట్టింది, దీనికి ఖర్చు అంటారా? నేను ఖర్చు అంటలేనా, ఖర్చు అంటారు కదా, ఇది ఖర్చు. నేను అట్లా అంటలేనా, తిరుగుడు వేస్ట్ అంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్న. ఇగో మీరు పక్కకు పోతేనే మంచిగా చెప్తా, మీరు ఉన్నారు నేను ఏం చెప్పలేకపోతే. యువకులు రావాలి, యువకులు అంటే కేవలం మందు తాగుతారు లేదా జల్సాలకు ఎగబడతారు, అది కాదు. ఈ యువకులు బలమైన భుజాలను యువకులు రాజకీయంలోకి రావాలి. సరే నీ ఆపోజిట్ వాడు పైసలు ఎంత ఖర్చు చేస్తుంది తెలుసా మీకు? వాళ్ళతో మనకేంది, వాళ్ళు ఎంతైనా ఖర్చు చేయని. మేము ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎంచుకున్నాం. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే తెలుసా మీకు? నాకు అర్థమైందన్న, ఇవి ఏం సినిమా అన్నది రానది లీడర్ సినిమాలు నడిచింది తప్ప ఏ దానిలో ఇప్పుడు ఇప్పుడు బయోపిక్ సినిమాలు తీస్తారు. ఇನ್ನು ఒక బయోపిక్ బాగ్ మిల్కా బాగ్ తీసారు, నేషనల్ అవార్డు కొట్టలేదా? అది రియల్ స్టోరీయా లేకపోతే రియల్ స్టోరీయా? అది సినిమాలు మాటిగా చూడండి. కాదు, ఈ మట్టి ఉందా, ఈ మట్టిని నమ్ముకున్నాం మేము. ఈ మట్టి బిడ్డలం మేము. ఈ మట్టిని నమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముకున్నాం మేము. ఆయన యొక్క ఆలోచన నమ్ముకున్నాం మేము. ఈ మట్టిలో కానీ ఆ పెద్దోళ్ళ ఆశయాలు మైండ్లో తిరుగుతున్నాయి. ఏం చేయమంటావు మనం చెప్పు. సరే అన్న, పెద్దోళ్ళ ఆశయాలు భగత్ సింగ్ తిరుగుతుండు. ఇప్పుడు నన్ను అందరూ మీసాలునే భగత్ సింగ్ అంటారు. ఏం చెప్పాలి అప్పుడు? భగత్ సింగ్ లాగా ఆలోచన చేయాలా లేదా అన్న? నేను చెప్తున్నా ఇనన్న, నీకు ఓడే కుల్లం కుల్లా. నేను మనకి ఇక్కడ లీడర్లు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఎట్లా అంటే మనకు తెలుసుగా, మనం ఓయిలో తిరిగినప్పుడు నాకు ఇక్కడ పరిచయాలు ఉన్నాయి. అరే దమ్కి కదా, నార్మల్ ఇట్లా అనుకున్నా అన్న. అన్న నీలో ఏ అగ్గి ఉంది చూసినావా, అగ్గితో మహా అంటే పొయ్యి మీద పాలు పెట్టుకొని తాగొచ్చేమో చాయ్, అంతే తప్ప ఇంకేం చేయదు అనిపించి. అదే అగ్గి వెలిగిస్తుంది. అదే దమ్కి కాదు, దమ్కి ఎందుకు అయితే అగ్నిగోళం ఉంది ఆడ, ఏడా ఆడ డబ్బులు అగ్నిగోళం ఉంది అన్న, నడవదు మన. సూర్యుడు లాంటి అగ్నిగోళాన్ని కూడా హనుమంతుని లాంటి పోయి ముట్టుకొని వచ్చిండు. అలాంటి హనుమంతుని వారసులం మేము. నేను అట్లా అంటలేనన్న, నువ్వు అన్న నాకు చూడు, మీరు ఇంతమంది మాట్లాడేసరికి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా చెప్పలేకపోతున్నా. సరే చెప్పు, నువ్వు చెప్పు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ తిరుగుడు బంద్ చేయన్న. ఇప్పుడు ఇక్కడ లీడర్లు ఉంటారు చూసినా, ఒక 2-3 లీడర్ మనకు తెలుసు. అంటే ఇంట్లో గాజులు వేసుకొని కూర్చోవాలి ఇప్పుడు. గట్లెందుకు కడాలు వేసుకొని అంటే ఇంట్లో కూర్చోవాలంటే నేను ఇంట్లో కూర్చోమని చెప్పినా నేను. గాజుల సంగతి కాదు, ఇంకేం కాదన్న. మీరు బంద్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ? ఇది బంద్ చేసి అక్కడ నుంచి నీకు పైసలు ఇప్పిస్తా అంటున్నా నేను. ఎన్ని వేసుకోవాలి పైసలు దేనికి? పైసలు దేనికి అన్న? నేను నీతో మాట్లాడడానికి వచ్చిన, అందుకని పైసలు విషయం కాదు. ఏమైంది కాక? పైసలు కాదు, బ్లాక్ మెయిల్ నేను ఎందుకు చేస్తున్నానే కాక? అంటే నువ్వు వేసావా నే ఓటు? వేసావా ఈయనకి? ఈయన ఓటేసావా? ఈయన ఏమైతాడన్నా మీకు? 30 మంది వాడు. నేను నామినేషన్ వేస్తే అంబర్పేట చరిత్రలో పెద్ద పెద్ద రాజకీయ నాయకునికి గుండెల దడ పుట్టింది. సుమారుగా 1000 మంది రూపాయి ఆశించకుండా వచ్చిండ్రు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇప్పిస్తాను, ఇప్పుడు నాతో నమ్మకంతో 1000 మంది నా ర్యాలీలో వచ్చారు. ఒక అమ్మకి ఒక అవ్వకి నేను 1 రూపాయలే. 75 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు 2 కిలోమీటర్లు నడిచారు నా కోసం. వీళ్ళని పెట్టుకొని మీరు పక్కన పాటలు పంపిస్తున్నారు. నేను నార్మల్ గా మాట్లాడడానికి వచ్చిన, నువ్వే అర్థం చేసుకుంటావు. నాకు ఎందుకో ఇది మీరు పక్కన పార్టీ వాళ్ళు చేస్తురా, లేకపోతే నా మీద ఏదో పన్నాగం చేయడానికి వచ్చినట్టు మీరు. అన్నయ్యో నేను ఏమంటున్నా సార్, నేను ఒక మంచిగా నీట్గా వచ్చిన, మాట్లాడదామని వచ్చిన. ఇది నువ్వు చేసే పద్ధతి ఇప్పుడు చేయదు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మేము తప్పు చేసినాము అని అంటే ఇక్కడ నేను బస్సు కూడా దాటినారు. శ్రీకాంత్ తప్పు చేసారంటే బస్సు కూడా దాటినారు.
అట్లాంటి ప్రేమ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. డబ్బుకు అమ్మి కూడా శ్రీకాంత్ అంటే ఇక బస్సు కొన్నా ఉంది కదా, ఆడ కూడా దాటనేరు మిమ్మల్ని. ఎవరైనా మిమ్మల్ని కాదు, ఎవరినైనా. శ్రీకాంత్ పైసా ధమ్కిస్తున్నావు అన్న? ధమ్కి కాదే, ఉన్న వాస్తవం చెప్తున్నా. వాస్తవాన్ని నేను ఇంత మీరు చెయ్యి వేసినా కాలు వేసినా కత్తి పెట్టినా మేమందరం కూడా అట్లనే ఉంటాం. నేను మీ మంచి గురించి చెప్తున్నా అన్న. నువ్వు ఎంతమంది వాళ్ళకు కూడా మనం ఉండాలి కదా, ఆసర ఉండాలి కొంచెం అన్న. ఆసర ఎందుకు, నేనే వాళ్ళకి నమ్మకం. వీడేదో చేస్తాడు జీవితం వస్తుంది నమ్మిండి వాళ్ళ. నువ్వు ఒక 20 లక్షలు తీసుకుంటే ఆయనకు 2 లక్షలు, ఆయనకు 2 లక్షలు, కాకు 1 లక్ష రూపాయలు. తెలుసుకోవాలి కాదు, నేను అభ్యర్థిని, నాకు అడగాలి. నేను నిల్చుంటున్నా కదా. చాలా తమాషా అయిపోతుంది. తమాషా ఏం తమాషా, మీరు నిజాలు ఏం చేయాలి? పైసలు తీసుకుని చేస్తున్నావు కదా, ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్ కూడా వద్దంటావా, లైట్ తీసుకో అంటే అది పైసా కదా, ఆన్లైన్ పైసా కదా, క్యాష్ లెస్ అంటే. అన్న చూడు అన్న, నేను ఏమంటున్నా తెలుసా, చెక్ రాసిస్తావు, బ్యాంక్ ఇస్తావు, ఇంకేమి ఇస్తావు, వజ్ర వైడూర్యాలు ఇస్తారా? అవన్నీ కాదు, మనం ఒక మార్పు కోసం వేస్తున్నాం బాబు. ఇది యువకులు రావాలి, యువకుల యొక్క హక్కు ఈ ప్రజాస్వామ్యంలో. అట్లా ఇంతమంది చుట్టుముట్టు ఉండగా నీకు ధైర్యం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఏమంటున్నా అంటే ఒక 20-30 లక్షలు ఇప్పుడు నా మీద ఒక 6 కేసులు అయినాయి. అదే మాట, వెనకాల ఎవరు లేకున్నా సరే అదే మాట. నా మీద ఒక 6 కేసులు అయినాయి. వీళ్ళందరూ ఉన్నారా? ఇప్పుడు నా మీద ఒక 6 కేసులు అయినాయి. వీళ్ళందరూ కేసులు ఎందుకైనా? ఏం కేసులు అయినా నువ్వు ఉద్యోగం రాలే అని అడిగితే కేసు పెట్టిరు, ఉద్యోగం రాలే, ఉద్యోగం ఏలంటే కేసు పెట్టిరు. కేసులు ఉన్నాడు పోటీ చేయదా? కేసీఆర్ మీద 68 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క రాజకీయాల మీద 100 కేసులు ఉన్నాయి. దొంగలు రౌడీ షీటర్లు ఉన్నారు రాజకీయాల్లో. చదువుకున్నాడు రాజకీయాలకు రావద్దా? నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చినా, ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చినా నువ్వు వద్దు, నువ్వు గెలవవు, లైట్ తీసుకో. అన్న చేయగి లేపకన్నా, చేయలేదు చేయగి లేకపోతున్నా. అర్థమవుతలేదు ఏ పార్టీ మీరు? అరే మేము ఏదో పార్టీ కాక నీకెందుకు, నీతో నీ దగ్గరకు వచ్చినా నేను నీ దగ్గర రాలేదా? నేను మనకోసం మాట్లాడాలి కదా. అరే నేను అందుకనే చెప్పిన. నువ్వేమి చెప్పకుంటే ఇంకా 20 మంది ఉన్నారు, నేను ఇంత లక్షలు పడేసి 100 మంది ఉంటారు. అప్పుడు ఓన్ బలగం గట్టిగా ఉంటుంది. అప్పుడు చూపిస్తాం. లక్షల మంది ఇండిపెండెంట్ వేసినా. అరే మేము వేరే పార్టీ నుంచి వచ్చినామే. ఇండిపెండెంట్ కాదు, నేను ఏదైనా ఇష్టం, పెండెంట్ కాదు. కామెడీ వచ్చి కామెడీ ఒక్కొక్కరు ఇట్లా ఆడేందుకు అవుతారు అసలు? ప్రచారంలో ఉన్నాము, మీరు పిలిచిర్రు, ప్రచారం స్టార్ట్ అయింది. ప్రచారంకి ఇప్పుడు అందరు బయలుదేరుతున్నాం. అందరు ఎవరికి ఒక రూపాయి ఫోన్ చేసిన మేము కూడా మనకి ఫోన్ చేసినా రా అని. ఇప్పుడు ప్రచారం టైం అయింది, ప్రచారంలో అందరు పోతారు. సో అందరు వస్తున్నారు, ఇంకొక 10-20 మంది వస్తారు. వానికి టైం ఏరి, వాడు పబ్లిక్లో మస్తు ఉన్నాడు. సరే ఉండుర్రి ఒక్కటైతే చెప్తా వినురి, మీరు మంచి ఏనికి వచ్చిరా చెడు ఏని నాకు తెలియదు, కానీ మేమైతే ప్రజలకు మంచి ఏనికి ఉన్నాం బాబు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే బాధతోటి ఒక మాట చెప్తా. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. సుమారుగా ఒక 1000 మంది వచ్చారు నామినేషన్. ఎవరికి ఒక రూపాయి ఒక అన్నం పెట్టలే. నేను నా బిడ్డ నా ఇంట్లో పుట్టి పెరిగినాడు, నా బస్సులో పుట్టి పెరిగినాడు. ఈరోజు ఢిల్లీలో పేరు తెచ్చుకుండు, గల్లీలో పేరు తెచ్చుకుండు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, 10 మందికి అన్నం పెడతాడు, చదువు చేపిస్తాడని నా అక్కలు, నా అమ్మలు, నా అమ్మమ్మలు, నా బావలు, నా అన్నలు, ప్రతి ఒక్కరు నా కుటుంబమే. ఇదంతా ఈ అంబర్పేట నియోజకవర్గం వాళ్ళు అట్లా ఆ విధంగా తరలి వచ్చారు తప్ప రూపాయి ఇస్తాడు వీడు, వానికి ఓటేస్తారు, ఓటు తీస్తారు, లేదా 10 మంది 50 లక్షలు తెచ్చుకుంటాడు, అట్లా రాలే. ప్రేమ అభిమానం. ఈ బస్తీ నుంచి ఒక పోరాడు గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా కొట్లాడతాడని నమ్మకంతో, రేపు నా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది నమ్మకంతో వచ్చిర్రు. అదే ఈరోజు నాకు శ్రీరామ రక్ష. నాకు కూడా ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయినా నేను కూడా డ్రాప్ అయిదామని, కానీ ఇలా నమ్మకమే అవుతుందో
నాకు కోడలు చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? మామ నీ చుట్టూ జనాలు లేకపోవచ్చు కానీ నీ చుట్టూ 100 మంది నమ్మకాలు ఉన్నాయన్నది. ఇదే కదా నీ కథ ముగింపులే. సో ఆ నమ్మకంతో పోతున్నాం ఇవాళ మేము. అన్నగో నువ్వు ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ బై, సబ్కో సారీ, అందరికీ సారీ. ఏందంటే నీ మీద ఒక చిన్న డేర్ వేయాలనిపించింది. ఏందంటే నీకు పైసలు ఇస్తున్నావు ఓతావో ఓవో అని చెప్పేసి. అంటే డేర్ అంటే ప్రాంకా? ప్రాంక్ కాదన్న ఇది. అరే నువ్వు సీరియస్ మీడియాకి వచ్చిరా? ఇప్పుడు ఇంతమంది డేర్ చేసి ఇంతమంది నిల్చున్నారు అంటే ఏంది ఇది? అట్లా కాదన్న, ఇది తప్పుగా అన్న. గొడవ అయితే తన్నులు తింటా అన్న, దాంట్లో ఏముంది? ఏం లేదు. ఇగో మీరు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీరు అందరు కూడా 10 మందికి మంచి చేస్తున్నారు. మీలాంటి సపోర్ట్ చేస్తే అంటే 10 మందికి మంచి తెలుసు. అంటే ఒక క్యాచ్ గుంజారు అనమాట. ఒకటి ఎట్లా అంటే ఇది ఇట్లా ఆశ, ఇట్లా అవునవును కరెక్ట్. ఆశ చూపిస్తే కానీ ఒక విషయం చెప్తా, మీరు డేర్ చేసి మేము ప్రూఫ్ చెప్పినాం. ట్రూత్ అండ్ డేర్ అయింది. వాడు కెమెరా ఉంటాడు. సారీ అలా పర్లేదు. రైట్.